హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సోషల్ ట్రెండ్. నేను మీ సౌజన్య. ఇవాళ సోషల్ ట్రెండింగ్లో అలాగే వైరల్ అవుతున్నటువంటి మీమ్స్ ఏంటి, న్యూస్ ఏంటి చూసేద్దాం. సో ముందుగా ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రజల్ని ఎర్రిపప్పల్ని చేసిన మీ డైలాగ్ ఒకటి చెప్పండి. సో రజనీకాంత్, టీవీ9 రజనీకాంత్ అందరికీ తెలుసు కదా మీకు. ఆయన ఇంటర్వ్యూ చేసిన టైంలో ఆయన అడిగినటువంటి ప్రశ్న ఇది. సో దీనికి ఈయన ఇచ్చిన సమాధానం ఏంటి అంటే, నేనున్నాను, కులం చూడం, మతం చూడం, పార్టీ చూడం, ప్రాంతం చూడం. సో దీన్ని ఎవరు ఎలా అర్థం చేసుకోగలిగితే అలా అర్థం చేసుకోవచ్చు. అండ్ వెంకటేశ్వర స్వామి, ఇది ఖడ్గం సినిమాలో పాట. ఈ 5 ఏళ్లలో మా జగనన్న చేసిన అభివృద్ధి కొంచెమైనా చూపించి స్వామి. ఇలా అడగడంతో ఇక్కడ ఆయన దేవుడు మాయమైపోయాడేంటి, అందరూ అదే ఫీలింగ్. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడే ఏపీలో అభివృద్ధి జరిగింది, జగన్ అధికారంలోకి వచ్చాక అభివృద్ధి ఆగిపోయింది. సో ఇక్కడ ఎవరు ఏంటి అనేది మీకు తెలిసిపోతుంది కదా. నాకు వినపడదు, కనపడదు. సో ఇలాంటి అంటే ఆయన గురించి నెగిటివ్గా వచ్చే మాటలు వినపడవు, కనపడవు అన్నట్టుగా ఈ మీమ్ నుంచి మనం అర్థం చేసుకోవచ్చు. సో అమిత్ షా అన్న మాటలు అవి. సో నెక్స్ట్, ఈ పొలం నాది, నేను కొనుక్కున్నాను. ఓకే, కానీ దాని ఒరిజినల్ డాక్యుమెంట్స్ నా దగ్గర ఉన్నాయి కాబట్టి అది నాది, అంతే. ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఎవరి దగ్గర ఉంటే వాళ్ళదనే చెప్తారు కాబట్టి సో ఒరిజినల్ డాక్యుమెంట్స్ జాగ్రత్తగా పెట్టుకోండి. ఈ 5 ఏళ్లలో కరెంటు బిల్లులపై 43,000 కోట్లు దోచుకున్నాడు. కరెంటు ఛార్జీలు ఊరికనే పెరగవు, ఫ్యాన్ గుర్తుకు ఓటేస్తేనే పెరుగుతాయి. అదే విషయం. ఇది చాలామంది అనుకుంటున్నారు, యాక్చువల్లీ అభిప్రాయపడుతున్నారు. నెక్స్ట్, పోలవరం మట్టిపాలు, పట్టిసీమ అగ్గిపాలు, అమరావతి బుగ్గిపాలు, ఆంధ్రప్రదేశ్ అప్పుల పాలు. ఎన్నికలు బాగా జరుగుతాయన్న నమ్మకం రోజు రోజుకు సన్నగిల్లుతుంది. పేటీఎం బిడ్డలు ఏమంటున్నాయి, ఏందన్నా నువ్వనేది, కొంపతీసి ఓడిపోతామా? అలా ఉంది పరిస్థితి పాపం. ఏందన్నా నువ్వు అనేది, కొంపతీసి ఓడిపోతామా అని పేటీఎం బిడ్డలు భయపడుతున్నారంట. తప్పు, డబ్బులకి మందుకి కక్కుర్తి పడి ఓటు వేసిన వాళ్ళది కాదు మిత్రమా. మరి ఉద్యోగాలు లేక పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ చేస్తూ గుడ్డిగా ఈ ప్రభుత్వాన్ని నమ్ముతున్న మీలాంటి చదువుకున్న వాళ్ళది. ఓకే, సో అంటే తప్పు అనేది డబ్బులకి మందుకి కకృతి పడి ఓటేసిన వాళ్ళది కాదు, చదువుకుని ఉద్యోగాలు రాష్ట్రంలో లేక పక్క రాష్ట్రానికి వెళ్ళి జాబ్ చేస్తున్న వాళ్ళదే. నిన్న రాష్ట్రం అంతా భారీ వర్షాలు పడ్డాయి. పేటీఎం బ్యాచ్, రోడ్ల మీద ఉన్న జలగన్న గొంతులు బయటపడ్డాయి. సో ఇన్ని ఉన్నాయి. వామ్మో, నా పాలనలో మంచి జరిగి ఉంటే ఓటు వేయండి అని ఆయన అంటున్నారు. ఆఫ్టర్ ఎలక్షన్ ఈయన ఏమంటున్నాడు, నాకు ఓటు ఎందుకు వేయలేదురా ప్రజలు, నువ్వేగా మంచి జరిగితేనే ఓటు వేయమన్నావు, ఏ మంచి జరగలేదు అందుకే ఓటు వేయలేదు. ఇది ఆన్సర్ అనమాట ఇవి ప్రజలది. నెక్స్ట్, నాన్న కేసు విషయమై నేను జగనన్న ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఏదో ఒక పని ఉందని బయటికి వెళ్ళిపోయేవాడు. నన్న ఏమంటున్నాడు, హలో సునీత మేడం, నేను జగన్ సార్ పిఏని. జగన్ సార్ పెట్టుబడుల కోసం బిల్ గేట్స్తో మీటింగ్కి వెళ్తున్నారు, ఇప్పుడు కలవడం కష్టం. సో పిఏ ఆ సమాధానం చెప్తున్నాడు అనమాట, తనని కలవాలి అన్నప్పుడు సునీతకి. నెక్స్ట్, నా తమ్ముడిని గెలిపించండి, చిరంజీవి ఎమోషనల్ వీడియో. పవన్ కళ్యాణ్కి ఏమో తోడబుట్టిన అన్న అండదండలు, ఇక్కడ అన్నయ్య, మనకేమో సొంత చెల్లెళ్ళ చీత్కారాలు. సో తెలుసు కదా ఎవరేంటనేది. సో ఒకటే వ్యక్తివి 2 ఫొటోస్ కూడా. పక్క రాష్ట్రాల వాళ్ళందరూ ఇది చూసి హే మీ ఏపీ భలే డెవలప్ అయింది అని అంటున్నారు సార్. అవును, మంచి ఫెయిర్నెస్ ఉంది, ఏ క్రీమ్ వాడారు. డెవలప్మెంట్ అయితే కనిపిస్తుందనే నాకు అనిపిస్తుంది. మీకు కూడా అనిపిస్తే కింద కామెంట్స్లో ఏ డెవలప్మెంట్ అనేది టెక్స్ట్ చేయండి, మెసేజ్ చేయండి. ఏంట్రా అందరూ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తున్నారు, మరి నువ్వు సింహం కదా, సింగిల్గా వస్తావు అసలే అంటే అది సమయానికి అమ్మ కూడా పక్కన లేదు. భయపడితే ఎవరన్నా ఉంటారు కదా, అమ్మ అయితే ఏంటి ఇంకెవరైతే ఏంటి. షర్మిల అక్కడ ఎవరు, ఇది నిజాలు బయట పెట్టే అర్థం. నువ్వు ఇందులో మొహం చూసుకుంటే సిబిఐని కనిపిస్తాడో లేదా నీ మొహం కనిపిస్తుందో చూద్దాం. ఓకే, సో అవాక్ అయ్యారు పాపం ఈ నిజాలు తెలిసిన తర్వాత. ఇది ఎవరిద్దరి మధ్య కన్వర్జేషన్ చూసుకున్నారుగా. సో మోదీ చేసిన వ్యాఖ్యలు, జగన్ తన సొంత ప్రయోజనాల కోసం ఢిల్లీ వస్తాడు తప్పితే రాష్ట్రం కోసం రాడు. ఈ విషయం అందరికీ తెలిసిందేగా ఏపీ ప్రజలకి. నాకెందుకు ఎలక్షన్ అయిపోయాక జగన్ని లోపల వేస్తారు అనిపిస్తోంది.
అందరూ అదే అనుకుంటున్నారు కొంతమంది. విద్యా దీవెన బటన్ నొక్కింది ఎప్పుడు? మార్చి 1. ఎలక్షన్ నోటిఫికేషన్ ఇచ్చింది ఏప్రిల్ 18. 48 రోజులు డబ్బులు వేయకుండా ఇప్పుడు లంగా కథలు వేసి చెప్తావేంట్రా? ఓకే, ఎవరైతే ఈ విద్యా దీవెనకు సంబంధించి డబ్బులు రాలేదో వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్ అనమాట. మీమర్స్ దాన్ని ఉద్దేశించి చేశారు ఇదే. జగన్ మాట నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చాక అరణ్యప్రదేశ్ ప్రజలు వాళ్ళ పరిస్థితి ఇలా అయిపోయింది. అమరావతి 3 రాజధానులు, మధ్యలో అరణ్యప్రదేశ్ ప్రజలు, ఇది పరిస్థితి. గత 5 ఏళ్లలో 3 రాజధానుల్లో 3 ఇటుకలు కూడా వేయలేదు, కానీ ఇంకోసారి గెలిపిస్తే 3 రాజధానులు కట్టేస్తాడంట. ఏమో ఎవరికి తెలుసు. పిఠాపురం ప్రజలు నా తమ్ముడికి ఓటేసి గెలిపించండి, మీకు అండగా ఉండి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. అతనికేమో వాళ్ళ అన్న సపోర్టు, నాకేమో సొంత చెల్లెల చేత్కారాలు. అదే విషయం. అట్లుంటుంది మరి చేసే పనులు బట్టి. పన్నులు, ఇది వైసీపీ మేనిఫెస్టో. ఓకే, ఇది కూడా వైసీపీ మేనిఫెస్టో. మొత్తం పన్నులే ఉన్నాయి 2 కూడా. సో ఒకప్పుడు ఇలాగా ఇప్పుడు ఇలాగా అనుకున్నట్టు అనుకుంటా మనం అనుకోవాలి. అంటే మనమే అనుకోవాలి, ఏదో చూసుకుని అంతే. సో ఈ వ్యక్తి ఎవరనేది మీకు అర్థమైందిగా. నిన్న జరిగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ చూస్తుంటే ఏదో తేడా కొడుతుందిరా. ఇది ఎవరు అంటారు ఆయన. ఓడిపోతున్నాం కదా అలానే అనిపిస్తుందిలే. ఓకే, తెలిసిపోయినట్టుంది. కొంతమంది జనాలు ఎంత గొర్రెలు అంటే జగన్ పాలన గుడ్డిగా నచ్చింది అంటారు. ఇంట్లో పిల్లల్ని ఏపీలో జాబ్స్ లేక హైదరాబాద్, బెంగళూరు, చెన్నై పంపించుకుంటారు. వాస్తవమేది. సో వ్యూయర్స్ చూసారు కదండి, ఇది వాళ్ళ సోషల్ ట్రెండ్. నచ్చితే లైక్ చేయండి,